ఓం శ్రీమాత్రే నమః. మే 23 వైశాఖ పౌర్ణమి లోపుగా వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ విషయంలో జాగ్రత్త. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. విశాఖ నాలుగో పాదము అనురాధ 1, 2, 3, 4 పాదాలు జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. ఈ వృశ్చిక రాశి వారికి మే 23 వైశాఖ పౌర్ణమి లోపుగా వృశ్చిక రాశి వారి జీవితంలో పలు మార్పులు అనేవి తలెత్తబోతున్నట్టు తెలుస్తుంది. గ్రహాల్లో జరిగేటటువంటి మార్పుల కారణంగా వృశ్చిక రాశి వారి జీవితంలో కూడా పలు మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి. ఆ మార్పులేంటో ఇప్పుడు చూద్దాం. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఆరోగ్యపరంగా వృశ్చిక రాశి వారికి ఈ సమయం కలిసి వస్తుందనే చెప్పాలి. ఆరోగ్యం పరంగా ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా కనిపించడం లేదు. గతంలో మీకున్న ప్రతి అనారోగ్య సమస్య కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి కనిపించడం లేదు. సంతానం పరంగా ముఖ్యంగా ఈ సమయం కలిసి రాబోతూ ఉంది. పోలీసు కోర్టు కేసులు యందు పురోగతి లభిస్తుంది. సంఘ గౌరవం కూడా పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య సమస్యలన్నీ కూడా పరిష్కరించబడి మీ మధ్య సఖ్యత ఏర్పడుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగాల యందు ఈ సమయంలో మీకు తగిన గుర్తింపు అనేది రాబోతూ ఉంది. భూమి గృహ నిర్మాణం చేయాలన్న ఆలోచన చేస్తే ఈ సమయంలో వాటిని పూర్తి చేసుకోగలుగుతారు. మీ కలలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి. దేవాలయాలకు ఎక్కువగా వెళ్ళడం ఈ సమయంలో మంచిది. ధనము కలుగును, పాత బాకీలు వసూలు అవ్వును, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు కలుగును, ర్యాంకులు చివర్లో చేజారును. ముఖ్యంగా వృశ్చిక రాశికి చెందినటువంటి విద్యార్థులు ర్యాంకుల విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. చదివేటప్పుడు బద్ధకాన్ని చూపించడం కానీ, మాకు అన్నీ వచ్చేసాయనే యాటిట్యూడ్ చూపించడం కానీ మంచిది కాదు. కష్టం మీద ఆధారపడితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా మంచి ర్యాంకులు పొందగలుగుతారు. మీకు ఈ సమయంలో బాగా కష్టం అనేది కనిపిస్తూ ఉంది. ఎంతైతే కష్టపడతారు అంతే మంచి ఫలితాలు కూడా పొందగలుగుతారు. కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళితే కనుక విద్యార్థులకు ఎక్కువ ర్యాంకులు సంపాదించే ఛాన్స్ ఉంటుంది. నిరుద్యోగులు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. నిరుద్యోగులకి ఈ సమయంలో ఉద్యోగం కనిపిస్తుంది. ఉద్యోగ ప్రాప్తి లభించబోతూ ఉంది. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తూ ఉన్న ఉద్యోగాన్ని సాధించుకోగలుగుతారు. అధికంగా కష్టపడినట్టయితే కనుక దానికి తగిన ఫలితం అనేది ఈ సమయంలో ఉద్యోగస్తులు చూడగలుగుతారు. మీ ఉద్యోగంలో మీకున్న కష్టాలు దూరమై ప్రమోషన్లు పొందే అవకాశం కనిపిస్తుంది. పై అధికారుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కారణాల వల్ల మీ సహోద్యోగులతో గొడవలు జరగడం వల్ల పై అధికారుల నుంచి కూడా మీకు ఎక్కువ బాధ మొదలవుతుంది. మీపై వారికి ఉన్న ఒపీనియన్స్ మారే అవకాశం ఉంటుంది. కాబట్టి గొడవల విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పవచ్చు. వ్యాపారవేత్తలు అందరి మాట వినడం మంచిది కాదు. ముఖ్యంగా మీ చెడు కోరుకునే వారి మాట విన్నట్టయితే నష్టాలు ఎక్కువ శాతం ఎదుర్కొంటారు. కావున ఎవరి మాట వినకుండా మీకు ఏది అనిపిస్తే అది కరెక్ట్గా ఆలోచించి చేయడం మంచిది. మీరు అంతగా ఆలోచించలేకపోతే మీ కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయం తీసుకోవడం మంచిది. సినీ రంగంలో ఉన్నవారికి కూడా ఈ సమయంలో బాగుంటుంది. ఆర్థిక లాభం అధికంగా కనిపిస్తుంది. వివాహాలు జరగడం లేదనుకునే వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో వివాహాది ప్రయత్నాలకు ఫలితం లభిస్తుంది. మీరు కోరుకున్న వ్యక్తిని ఈ సమయంలో వివాహం చేసుకునేందుకు కూడా కలిసి రాబోతూ ఉంది. మీరు కోరుకున్న వ్యక్తిని ఎంతో కాలంగా వివాహం చేసుకోవాలి అనుకున్న కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం వంటివి ఎదుర్కొంటూ ఉన్నట్టయితే ఈ సమయంలో అవన్నీ దూరమైపోతాయి. వారి యొక్క కుటుంబ సభ్యులు కానీ లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ ఈ సమయంలో అంగీకరించి మీకు వివాహం కూడా చేస్తారు. గృహ నిర్మాణం చెయ్యాలన్న ఆలోచన ఉన్నా, ఏమైనా పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన ఉన్నా, లేదా స్థిరాస్తులు కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా కూడా వృశ్చిక రాశి వారికి ఈ సమయం కలిసొచ్చే సమయంగానే చెప్పవచ్చు. ఒక స్త్రీ వల్ల మీరు కష్టాలు ఎదుర్కోబోతున్నారు. ముఖ్యంగా మీ తల్లి వల్ల కానీ లేదా మీ భార్య వల్ల కానీ వారికొచ్చే అనారోగ్య సమస్యల వల్ల మీకు డబ్బు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఈ సమయంలో కనిపిస్తుంది. లేదా మీ స్నేహితుల్లో ఎవరైనా మీకు శత్రువులైతే కనుక వారి కారణంగా మీరు అధిక నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే చెప్తున్నాం జాగ్రత్త.
భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలన్నీ దూరమైపోతాయి. సంతాన సమస్యతో బాధపడుతున్న వారికి కూడా ఆ సమస్య తీరుతుంది. సంతానం కలగడం లేదని బాధపడే వృశ్చిక రాశి వారికి సంతాన యోగం అనేది కూడా ఈ సమయంలో కనిపిస్తుంది. మీ తల్లి ఆరోగ్యం అనేది క్షీణించే అవకాశం ఉంటుంది. బ్యాంకు లావాదేవీల విషయాల్లో మీకు అనుకూలంగా ఉండును. సర్వకార్యములందు అనుకోని చిక్కులు ఏర్పడి పనులు ఆగిపోయినప్పటికీ కూడా మీ మనోధైర్యంతో ముందుకు అడుగులు వేయాలి. ఇక మీ కుటుంబ పరంగా చూసుకుంటే మీ కుటుంబంతో మీరు ఆనందంగా ఉంటారు. కానీ ఈ సమయంలో వారికి దూరంగా ఉండాల్సి రావచ్చు. మీ పని కారణంగా వారికి దూరంగా ఉండాల్సి రావచ్చు. మీరు అనుకోని కారణాల వల్ల ఎక్కువ ప్రయాణాలు కూడా ఈ సమయంలో చేయాల్సి రావచ్చు. కాబట్టి కుటుంబంతో తక్కువ సమయాన్ని మీరు గడపబోతూ ఉన్నారు. మీ ఆరోగ్యం ఈ సమయంలో బావుంటుంది. విద్యార్థులు ముందు చెప్పినట్టుగా చాలా జాగ్రత్త తీసుకోవాలి. లేకుంటే కష్టాలు తప్పవు. కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలనేవి ఈ సమయంలో మీ జీవితాన్ని మార్చబోతున్నాయి. కొత్త స్నేహితులు పరిచయం అవ్వడం కానీ, లేకుంటే మీ పెళ్లి కారణంగా మీ జీవితంలోకి ఒక వ్యక్తి రావడం కారణంగా కానీ, మీ జీవితం అనేది మారబోతూ ఉంది. వారి కారణంగా మీరు చాలా సంతోషంగా, మనశ్శాంతిగా, ఆనందంగా ఉండగలుగుతారు. మీకు జరిగిన కష్టాలన్నీ కూడా మీరు మర్చిపోయి సంతోషంగా ఉండగలుగుతారు. వారితో మీరు ఆనందకరమైన జీవితాన్ని కూడా పొందగలుగుతారు. ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావడం కారణంగా వారితో చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటూ మీ కష్టాలన్నిటినీ కూడా మీరు దూరం చేసుకోబోతూ ఉన్నారు. అలాంటి ఒక వ్యక్తి ఈ సమయంలో మీకు పరిచయం కాబోతూ ఉన్నారు. అతి నిద్ర, అతి ఆకలి, నిరాశ వంటి సమస్యలు ఈ సమయంలో దూరమైపోతాయి. అయితే వృశ్చిక రాశి వారికి అంతా బావున్నా కొన్ని విషయాల్లో చిక్కులనేవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆ చిక్కుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం మంచిది. ఎదుటి వ్యక్తులతో ఏదైనా విషయంపై మీరు మాట్లాడుతున్నప్పుడు చాలా కూల్‌గా వ్యవహరించడం మంచిది. బాకీలు వసూలు కాబోతూ ఉన్నాయి. ఎవరన్నా మీ దగ్గర డబ్బు తీసుకొని ఇవ్వకపోయినట్టయితే కనుక ఈ సమయంలో వారు ఖచ్చితంగా తిరిగి ఇచ్చేస్తారు. కొంతకాలంగా మీరు ఎదుర్కొంటూ ఉన్న సమస్య నుండి ఈ సమయంలో బయటపడగలుగుతారు. మనశ్శాంతి లభిస్తుంది. మీరు కోరుకున్న రీతిలో మీ జీవితం మారేందుకు ఇది కలిసొచ్చే సమయంగా చెప్పవచ్చు. ఏ పని చేయాలనుకున్నా కూడా ఈ సమయంలోనే చెయ్యండి. అదే విధంగా ప్రయాణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఈ సమయంలో కొన్ని ఛాన్సెస్ కూడా మీకు రాబోతూ ఉన్నాయి. వాటిని వినియోగించుకుంటూ కనుక మీరు ముందుకు వెళితే మీ చేతులతో మీ జీవితాన్ని మీరు పూర్తిగా మార్చుకోగలుగుతారు. చూశారు కదా! మే 23 వైశాఖ పౌర్ణమి లోపుగా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా! ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌లో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. ఓం నమః శివాయ.